హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి బూటిక్. సో ఈరోజైతే నేను కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్తో మేము ముందుకు వచ్చేసాను అనమాట. సో డిజైన్స్ వాటి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తాయి. సో ఇవాళ మన ఫస్ట్ శారీ చూసేద్దామండి. మన శారీ వచ్చేసరికి లైట్ ప్యారెట్ గ్రీన్ శారీ అనమాట. ప్యారెట్ గ్రీన్ శారీకి బాటిల్ గ్రీన్ బార్డర్తో శారీ అయితే చాలా లుక్ వచ్చింది. సో ఈ శారీకి మనం బాటిల్ గ్రీన్ బార్డర్ ఉంది కాబట్టి సేమ్ బాటిల్ గ్రీన్ బార్డర్తో ప్లెయిన్ పీస్ పైన మగ్గం వర్క్ అయితే చేయించాము. సో వర్క్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందనమాట. సో బ్లౌజ్ అయితే మొత్తం కట్ బిట్స్తో ఈ విధంగా హైలైట్ చేసామండి. ఎల్బో లైన్ స్లీవ్స్ మరీ రిచ్గాను కాకుండా మరీ సింపుల్గాను కాకుండా బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేసాము. సో చూస్తున్నారు కదండి, డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. మొత్తం కట్ బీట్ వర్క్ అండి. దీంట్లో స్ట్రైట్ లైన్స్ కానీ అంతా కట్ బీట్ వర్క్ అండ్ ప్రిన్సెస్ కట్ అనమాట. ఫ్రంట్ వన్ సైడ్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చి ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్, హ్యాండ్స్ ఎల్బో లెంత్. సో హ్యాండ్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎల్బో లైన్ స్ట్రైట్ లైన్స్, అక్కడక్కడ మోతీస్ యూజ్ చేయడం వల్ల బాటిల్ గ్రీన్ పెన్ మోతీస్ చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ బ్యాక్ పార్ట్ కూడా బూటీస్ కాకుండా కొంచెం స్ట్రైట్ లైన్స్ కట్ బీట్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చినందుకు బ్యాక్ పార్ట్ కూడా కొంచెం యూనిక్గా ఎలివేట్ అయ్యింది. డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ శారీ అనమాట. పిస్తా గ్రీన్ శారీకి డార్క్ మెరూన్ కలర్ బార్డర్ వచ్చిందండి. ముక్కుపుడం రంగు అంటాం కదా, ఆ కలర్ అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా షైనింగ్ పీస్ ఇచ్చాడు అనమాట. షైనింగ్ పీస్ పైన మనం ఎంత మంచి వర్క్ చేసినా కూడా నీట్గా ఎలివేట్ అవ్వదు. సో ఇది వద్దని చెప్పేసి పక్కన పడేసి దీనికి బార్డర్ కలర్ మ్యాచింగ్ ప్లెయిన్ పీస్ పైన వర్క్ అయితే చేయించామన్నమాట. సో ఫైనల్గా బ్లౌజ్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చిందండి. మొత్తం పూసలతోనే వర్క్ అయితే చేసామన్నమాట. కంప్లీట్ బ్యాక్ రౌండ్ నెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఎల్బో లెంత్ హ్యాండ్స్ అనమాట. బ్యాక్ ఏ విధంగా అయితే వచ్చిందో అదే స్లీవ్స్ కూడా కింద బార్డర్ అనేది వస్తుంది. సో ఎల్బో లెంత్ పైన గ్యాప్ అంతా కవర్ చేయడానికి స్ట్రైట్ లైన్స్ వేసాము. స్ట్రైట్ లైన్స్ అంతా జరీ థ్రెడ్తో స్ట్రైట్ లైన్ వేసి అక్కడక్కడ పూసలతో ఫినిషింగ్ ఇచ్చామన్నమాట. బ్లౌజ్ అయితే ఓవరాల్గా ఈ విధంగా వచ్చింది. ఫ్రంట్ నెక్ యాజ్ యూజువల్ అండి. బ్యాక్ నెక్ ఏదైతే వర్క్ చేసామో ఫ్రంట్ అదే వన్ సైడ్ అయితే వర్క్ వస్తుంది. సో బ్లౌజ్ వచ్చేసి ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ అనమాట. చూడొచ్చు, ఇది ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ అండ్ బ్యాక్ కూడా మొత్తం పూసల వర్క్ అండి. డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ అక్కడక్కడ బుటీస్ కూడా ఇచ్చాము. సో నాట్ ఓన్లీ వర్క్స్ అండి, బ్లౌజెస్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ ఫినిషింగ్ కూడా మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ఏమైనా డిజైన్స్ కానీ బ్లౌజెస్ కానీ నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. దాని ద్వారా మమ్మల్ని ఈజీగా కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇదండి ఇవాళ మన వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అండ్ మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిరి బుటిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.